Finally, we are in Kalki. ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes. Hello everyone, welcome to Manohar Rides. If you are new to this channel, please subscribe. ఈరోజు మనం కల్కి 2989 AD గురించి డిస్కస్ చేద్దాం. మూవీ గురించి చెప్పాలంటే దిస్ ఇస్ ఏ ఫ్యూచరిస్టిక్ మూవీ. ఫస్ట్ 30 minutesలో క్యామో మొత్తాన్ని చూపించారు. అందరూ అనుకున్నట్టు విజయ్ దేవరకొండ, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ ఉన్నారు, కానీ నాని గారు కనిపించలేదు. మైట్ బి సెకండ్ పార్ట్లో ఉండొచ్చు, బట్ నాట్ షూర్. ఇందులో మెయిన్గా చెప్పాలంటే అమితాబ్ సార్ యాక్టింగ్. అమితాబ్ సార్ అశ్వత్థామ క్యారెక్టర్ చేసినట్టు అందరికీ తెలిసిందే. అశ్వత్థామ క్యారెక్టర్కి ఆయన 100% ఇచ్చారు. అండ్ మీరు నమ్ముతారు లేదో, ఆయన ఏజ్ 83 years old. అండ్ ఈ ఏజ్లో అలా యాక్టింగ్ అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ అమితాబ్ సార్. విలన్గా యాక్ట్ చేసిన కమల్ సార్ చాలా తక్కువ సీన్స్లో కనబడతారు ఈ మూవీ. హీఈస్ లైక్ థానోస్ ఇన్ ద మూవీ. ఆయన ఈ మూవీలో చెడు చేసైనా కూడా మంచి చెయ్యాలి అనే టైప్లో కనిపిస్తారు. ఆయన ఓన్లీ లుక్స్తోనే భయపెట్టారు ఈ మూవీలో. అయితే చాలా 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 కాలం తర్వాత మూవీస్లో విలన్ని ఓన్లీ లుక్స్లో భయపెట్టింది కమల్ సార్. ఇంకా ఆయన నేమ్ ఈ మూవీలో వచ్చి సుప్రీం యాస్కిన్. లిటరలీ ఆయన యాక్టింగ్ హీఈస్ సుప్రీం అన్నట్టే ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మూవీలో చాలా యాంగిల్స్ చూపించారు. కామెడీ, టైమింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్. సెకండ్ పార్ట్లో అయితే ఇంకా నో వర్డ్స్ అసలు. దీపికా పదుకునే గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు ఈ మూవీలో ఇంకొక డ్రాబ్యాక్ అనిపించేలాగా అనిపించింది ఏంటి అంటే, దిశా పటాని గారు అసలు ఎందుకున్నారో కూడా అర్థం కాలేదు. ఓన్లీ ఒక సాంగ్ కోసం పెట్టినట్టు అనిపించింది. బుజ్జి అండ్ భైరవ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ. వాళ్ళిద్దరు కాంబినేషన్లో కామెడీ సీన్స్, వాళ్ళిద్దరు ర్యాపో సూపర్ ఉంటాయి. అండ్ కీర్తి సురేష్ గారు బుజ్జికి ఇచ్చిన వాయిస్ ఓవర్ చాలా అంటే చాలా బాగా యాప్ట్గా సెట్ అయింది. భైరవ అండ్ అశ్వత్థామ ఫైట్స్ అయితే నో వర్డ్స్ అసలు. నా భూతో నా భవిష్యత్తులా ఉంటుంది. ఆ ఫైట్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. చాలా అంటే చాలా ఫైట్ కొరియోగ్రఫీ చేశారు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ దగ్గర ల్యాగ్ అనిపించిన, ఆ ల్యాగ్ని పక్కన పెట్టేస్తే మూవీ అయితే బాగుంది, నాకు నచ్చింది. ప్రభాస్ డైలాగ్ లాగా ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చాను రా అన్నట్టు 2024లో కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి వచ్చి నాగశ్విన్ గారు సూపర్ ద బెస్ట్ మూవీ ఇచ్చారు. లిటరలీ మహాభారతం సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. చాలా ఫ్యాన్ థియరీస్ వచ్చాయి కానీ ఏ ఒక్కటి కూడా కరెక్ట్ అవ్వలేదు. ప్రభాస్ ఎవరో రివీల్ అయ్యే సీన్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ, గూస్ బంప్స్ వచ్చాయి. అది చాలా అంటే చాలా బాగా తీశారు నాగశ్విన్ గారు. నాగశ్విన్ సార్ మహాభారతాన్ని యాడ్ చేస్తూ ద బెస్ట్ మూవీ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ అన్నట్టు తీశారు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ 2024. విజువల్ ఎఫెక్ట్స్ అండ్ విఎఫ్ఎక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. క్లైమాక్స్ లాస్ట్ 20 minutes అయితే ఎక్స్ట్రాడినరీ. మనం పెట్టిన ప్రతి రూపాయి కూడా వర్త్. నాకైతే మూవీ బాగా నచ్చింది. ఇన్ కేస్ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఉంటే పక్కా చూడొచ్చు, చూడండి కూడా. చూసి మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో రాయండి. నాగేశ్వన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మూవీ. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, అండ్ ఈ ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, డ్రింక్ వాటర్ అండ్ టేక్ కేర్. బాయ్. అంతే, ఆ పాయింట్ అంతే. ఇవన్నీ ఆ పాయింట్ అంతేరా. వీడియో తీయాలంటే వీడియో గంట కాపుతా కూర్చుంటా కానీ నేను తీస్తూనే ఉన్నా. నువ్వు మధ్యలో కట్ చేసుకో అన్నీ. విలన్గా యాక్ట్ చేసిన కమలాకర్